సమస్యలేంటో మీకు బాగా తెలిసి ఉండాలి కాబట్టి సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ వాయిస్ కూడా చాలా గట్టిగా వినిపించారు. అప్పటి బీఆర్ఎస్ పార్టీ మీద మీ వంతు పోరాటం చేశారు. నిరుద్యోగుల తరపున ప్రతి సందర్భంలో నిలబడ్డారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నిరుద్యోగులకు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. సో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎందుకు అమలు చేయలేకపోతుంది అనేది. సరే, ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు దేశవ్యాప్త కులగణనకు ఆద్యుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం లోక్సభలో బయట గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి భారత జోడో యాత్రికుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే నిరుద్యోగులకి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అవినాభావం అంటే విడదీరనటువంటి బంధం ఉన్నది. వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని, వారి ఎన్నికల సమయంలో అందించినటువంటి స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటుంది, మర్చిపోదు. ఇది స్పందించే ప్రభుత్వమే కానీ హక్కులను బంధించే ప్రభుత్వం కాదు. గతంలో నేను నిరుద్యోగ చేసి స్థాపించినప్పుడు అసలు ఎవడు మాట్లాడేవాడు లేడు, గొంతెత్తి ప్రశ్నించేవాడు లేడు. అట్లాంటి తరుణంలో నిరుద్యోగుల గొంతుకై మాట్లాడిను. మేము పోరాటం, జనార్దన్ సోదరుడు సరే పోరాటం చేస్తాడు, పోయి కాగితం పెడితే పోలీస్ స్టేషన్లో పర్మిషన్ అనుమతులు వచ్చాయి. మేము ధర్నా చౌక్లో ధర్నా చేస్తే ధర్నా, ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారిని తీసుకొస్తాం, నిరుద్యోగులతో నిరుద్యోగుల సమక్షంలో మాట్లాడిస్తున్నాం అంటే అక్కడ హక్కులు లేవా, ఎక్కడ లేవా. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కాబట్టి నిరుద్యోగుల యొక్క ఆవేదన మాకు అర్థమైంది. ఇప్పుడు రైతులకు వరాలు ఇస్తున్నాం, రైతులకు ఇలా 64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసిన 5 ఎకరాల లోపు. రేపు మొత్తం 70 లక్షల మంది 1,49 ఎకరాలకు రైతు భరోసా వేయబోతున్నాం. ఇక మిగిలిపోయింది మాకు ఏంటంటే నిరుద్యోగులకు వాళ్ళ మీద కసి కానీ కోపం కానీ మాకేం ప్రేమే ఉన్నది ఇప్పటికి కూడా మాకు. కాకపోతే నిరుద్యోగులు ఏంటంటే అద్దం లాంటి మనుషులు వాళ్ళు. అంటే పాపం భావోద్వేగాలు లోనైతుంటారు, దాన్ని అర్థం చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుత్వానికి. నిరుద్యోగులకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వల్ల ఎందుకు ఆగిపోయింది? వర్గీకరణ మొన్న ఏప్రిల్ 12న ఆ వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసినాం. సామాజిక న్యాయం చేసే కార్యక్రమాన్ని ఉద్యోగాలు చేసే కార్యక్రమం అయింది. మొన్ననే ఏప్రిల్ 12కి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ 1 అనేది మొన్న 11వ తారీఖు వివాదం అనేది కోర్టు తీర్పు ద్వారా పరిష్కారం కావాలి. 30వ తారీఖు పోయింది. తర్వాత గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, గ్రూప్ 3 ఇట్లా వరుస క్రమంలో జరుగుతున్నాయి. ఈ పాత నోటిఫికేషన్లు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇవి? ఈ బూదంతా దులిపిన తర్వాత త్వరలోనే అంటే త్వరలో ఏదో రాజకీయ మాటలు కాదు, త్వరలోనే అంటే అది జూలై 2వ వారమా, లేకుంటే జూలై చివరి వారమా, లేకుంటే ఆగస్టు మొదటి వారం లోపే నిరుద్యోగులు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా తీపి కబురు వింటారు. నేను అబద్ధాలు ఆడే వ్యక్తిని కాదు, ఏదో మభ్య పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళు పోరాటం చేసి చేసుకోవచ్చు ఎవరైనా. మేము ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు చేస్తుంటే మనంతా కుటుంబ సభ్యులన్నాడు మా ముఖ్యమంత్రి. అర్థం చేసుకోండి, నిరుద్యోగులు కూడా కుటుంబ సభ్యులే మాకు. వాళ్ళేం బయట వ్యక్తులు కాదు. ఈ ప్రభుత్వంలో వాళ్ళ పాత్ర ఉన్నది, వాళ్ళ క్రియాశీలక పాత్ర ఉన్నది. కానీ కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది స్టడీ హాళ్లలో, లైబ్రరీలో చదువుకుంటున్నారు. మేమేమంటాం, మేము ఏమని తప్పించుకోవటం లేదు. ప్రభుత్వము ఈ 3 ఉన్నాయి, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఉన్నది. సివిల్ సర్వీస్ కూడా ఫలితాల్లో కొంతమంది 30 మంది వెళ్ళారు. అందులో ఆ ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయాలని చెప్పి 3వసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన వాళ్ళని. మళ్ళీ అవి కూడా మిగిలిపోవద్దు, బ్యాక్లాగ్లుగా మారొద్దని. సరే, గతంలో గురుకులాల్లో తప్పు జరిగింది, అట్లాంటి పొరపాట్లు జరగకుండా నేనే లేఖ రాసిన టీజీపీఎస్సీ ముందుగా గ్రూప్ 3కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే అట్లా కాదు, ముందు గ్రూప్ 2 చేయండి అని చెప్పి చేస్తే వాళ్ళు మన్నించారు. ఆ విధంగా నిరుద్యోగులకు నష్టం జరగకుండా గ్రూప్ 3లో చేశారు. అదేవిధంగా మేము అన్ని కూడా గతంలో ఏ విధంగా లోపాలు సరి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని అసలు మా రాష్ట్రంలో పరీక్షలు ఎందుకు లీక్ అవుతున్నాయి, ఎందుకు పారదర్శకంగా జరగట్లేదు, వేగవంతంగా జరగట్లేదు అని చెప్పి వాళ్ళ పరీక్షల విధానాన్ని నమూనాన్ని తెలుసుకుని వచ్చి ఫస్ట్ ముందొచ్చి తెలంగాణ నిరుద్యోగుల గురించే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేశారా లేదా, అందులో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేసి శాశ్వతమైనటువంటి ఉద్యోగులను తీసుకొచ్చారా లేదా, అంటే పారదర్శకంగా భద్రతా పరంగా నిర్వహించే వాళ్ళని పట్టుకొచ్చినా లేదా అనే అనేక అవాంతరాల సవాళ్ళను ఎదుర్కొని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 13 ఏళ్ల క్రితం పెట్టలేని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పెట్టలేని గ్రూప్ 1ని విజయవంతంగా నిర్వహించడం, అనేక సంస్కరణలు తీసుకొచ్చినాం. ఎటువంటి అవకతవకలు లేకుండా పరీక్షలు పెట్టినాం. నిరుద్యోగులు అంటే కష్టపడే వాడికే మన చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి గ్రూప్ 1 జరిగితే సామాన్యుల గ్రూప్ 1 వచ్చింది. వాళ్ళు ఏదో కుబేరులు లేకుంటే ఎవరికో రాలే. అతి సామాన్య కష్టపడి ఎవరైతే పుస్తకాలు నమ్ముకొని
వాట్సాప్లో సోషల్ మీడియా లేకుండా ఒక తపస్సులా చదివారో వాళ్ళ గ్రూప్ 1 వచ్చినాయి, గ్రూప్ 2 వచ్చినాయి, గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయారు. మన సివిల్స్ శివ అని ఒక అమ్మాయి చెప్పింది, నాకు టీవీ తెలవదు, వాట్సాప్ తెలవదు, ఫోనే తెలవదు అనేది. అమ్మాయి బీసీ మహిళ అమ్మాయి IAS లో టాప్ ర్యాంక్ సాధించింది. కాబట్టి నా నిరుద్యోగులారా, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత వరకు నిరుద్యోగులు మోసపోతూనే ఉంటారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది ఇక్కడ. కానీ మన ప్రయోజనం ఏంది? మనకు ఉద్యోగం రావాలా. ప్రభుత్వం ఇది ఏంటంటే మీ చేతులతో ఏర్పడిన ప్రభుత్వం మీకు న్యాయం చేయడానికే ముందుగా ఉన్నది. నేను చెప్తున్నా, ఒక 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉండొచ్చు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉండొచ్చు. ఎవరో చెప్పినే కాదు కదా క్యాలెండర్ మీరు చెప్పిన. అవును, జాబ్ ఎందుకు వర్గీకరణ చేయకుండా చేద్దామా? అంతకుముందు మందకృష్ణ మాదిగ గారు ఏమండు, అసలు ఈ పాత నోటిఫికేషన్లను భర్తీ చేయాలన్నాడు. ఈ అశోక్ గారు కూడా ఏమి పట్టాడు, పాత నోటిఫికేషన్ లోనే ఈ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి వీళ్ళు మాట్లాడేది. కాబట్టి అదే ఏప్రిల్ 12 అయింది, అయిపోయిన తర్వాత ఇంతలో ఒక గ్రూప్ 1 వచ్చింది. మా ఉద్దేశం ఏంటంటే, మా ఉద్దేశం కూడా తెలవాలి కదా. మధ్యలో మాట్లాడద్దు, మధ్యలో సభ్యత కాదు, సభ్యత కాదు, అది సభ్యత కాదు, సభ్యత కాదు. మధ్యలో మాట్లాడద్దు, మధ్యలో మాట్లాడద్దు, మధ్యలో మాట్లాడద్దు, మధ్యలో మాట్లాడద్దు, మధ్యలో మాట్లాడద్దు. అశోక్, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఈ విధంగా అన్ని కూడా ఈ నిరుద్యోగులకు పారదర్శకంగా ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు పెట్టాల ఆలోచనతోనే పాత నోటిఫికేషన్ల భూజన్నీరు అయిపోయిన తర్వాత నేను అంటున్నా, నేను స్పష్టంగా చెప్తున్నా, మళ్ళా నేను సవాల్ విసురుతున్నా, ఇదే జూలై కానీ ఆగస్టు 1 నోటిఫికేషన్ రాకపోతే అడగండి, అప్పుడు ప్రశ్నించండి. అంటే ఇప్పుడు చాలా మంది నిరుద్యోగుల్ని అయోమయం గందరగోళపరుస్తున్నారు. వీళ్ళ నాయకులు కావటం కోసం వాళ్ళ గందరగోళపరుస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదలైతే రాజకీయాలకు ఎన్నికలకు సంబంధం ఉండదండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండరు ఉద్యోగ ఎన్నికలు వచ్చినా ఆగుతుందా? పరీక్ష 7 తేదీ ముందే నిర్వహించబడితే ఫలితాలు వస్తే ఉద్యోగాలు నడుస్తూనే ఉంటాయి. ఆ మాత్రం కూడా అవగాహన కలగకుండా వాళ్ళ నిరుద్యోగుల మనసుల్లో వీళ్ళు విషం నాడుతున్నారు కొంతమంది. అది మంచిది కాదు. వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను బలి చేయొద్దండి. అంటే మళ్ళీ చెప్తున్నా, మీరు తప్పకుండా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎవరండి GPO ఉద్యోగాలు అంటున్నారు. GPO ఉద్యోగాల గురించి ఎవరు నాకు చెప్పాలి. నిరుద్యోగ నేనే అధికారంలో ఉండి కూడా పోయి మహేష్ కుమార్ గౌడ్ గారిని, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మీనాక్షి నటరాజన్ గారిని వింతపత్రం ఇచ్చి ఇది తప్పకుండా చర్చ జరగాలి. ఈ 3,550 ఉద్యోగాలు సరే మీరు కన్వర్షన్ పేరుతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నారు. మిగిలిన 7,704 ఉద్యోగాలను కూడా నిరుద్యోగులతో భర్తీ చేయండి, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పి ఆ సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, CMO కార్యాలయానికి, పర్సనల్ వాట్సాప్ కి, తర్వాత అన్ని కూడా అఫీషియల్ ఎక్స్ వేదికల్లో కూడా నేను చేసిన. అయితే ప్రభుత్వంలో దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అయితే ఈ మధ్యలో ఏమైంది, మళ్ళీ ఉద్యోగ సంఘాలు హైకోర్టులో కేసు వేసి కొంతమంది సర్వీస్ మాకు అనువర్తింపజేయాలి అదే దాని మీద. సరే, అది పెద్ద సమస్య కాదు. అయినప్పటికీ ప్రతి ఏ ఉద్యోగాన్నైనా నిరుద్యోగులతో భర్తీ చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు. ఇంకో ఉదాహరణ, గత ప్రభుత్వం పదవీ విరమణ చేసినటువంటి అధికారులకే మళ్ళీ ఉద్యోగాలు కట్టబెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6,000 ఉద్యోగాలు వాళ్ళందరినీ పీకేయండి, నిరుద్యోగులతో నింపాలని అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి 6,000 మంది ఉద్యోగాలను పీకేసి 6,000 ఉద్యోగాలను కూడా నిరుద్యోగులతో భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలే ఉన్నాయి, కానీ నిరుద్యోగులు 40 లక్షలు 50 లక్షలు ఉన్నారు. కానీ అందరికీ కల్పించలేవు. కానీ మేమేం చేస్తున్నాం, ప్రభుత్వం మంచి ఆలోచన కూడా చేస్తుంది. ఈ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీలని దాన్ని ప్రారంభించి ఇప్పుడు తరగతులు నడుస్తున్నాయి. బ్యాచులర్ పోయినాయి. మరిచెన్నారెడ్డి దాంట్లో మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఇప్పటికి కూడా ప్రతి 3 నెలలకి 4 నెలలకి నోటిఫికేషన్లు వస్తున్నాయి. వాళ్లకు తక్షణమే ఈ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ లో ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారా లేదా గత ముఖ్యమంత్రికి ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా చెప్పండి. అదే విధంగా ఈ క్రీడాకారులు కూడా తయారు చేయ క్రీడా అంటే దాంట్లో విశ్వవిద్యాలయం అంటే అర్థమైంది ఉద్యోగ కల్పన కూడా. అందులో ఉద్యోగ కల్పన చేస్తూ ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ లో రాణించాలని చెప్పి అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు నిరుద్యోగులే నాకు ముఖ్యం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏమంటాడు ఏ మీటింగ్ లో పోయినా. చాలా గత ప్రభుత్వం భారత రియల్ ఎస్టేట్ సమితి ఏం చేసిందంటే నాకు రియల్ ఎస్టేటే ముఖ్యం అంటే, ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు నాకు నిరుద్యోగులు విద్యార్థులే నాకు ముఖ్యం అని అంటాడు. నేను బ్రాండ్ ఎవరికంటే నిరుద్యోగులు విద్యారంగానికి, నిరుద్యోగులకు నేను వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను నేనంటే ఆయన మీద అనవసరంగా ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో అవమానపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అండి? అదే విద్యార్థులు కొన్ని విషయాలు అడుగుతారు, మేము అడగమంటున్నాం. ఇది అడిగించే ఇది స్పందించే ప్రభుత్వం గానీ హక్కులను బంధించే ప్రభుత్వం కాదు.
ఇది గుర్తుపెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ లో ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ అక్టోబర్ లో ఇస్తామన్నారు. 8 months కంప్లీట్ అయింది, ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు దాని గురించి. ఇప్పుడు ఇంకోటి కూడా అడుగుతాం, డిప్యూటీ సర్వేయర్ పోస్ట్ కూడా రెవెన్యూ మినిస్టర్ నోటిఫికేషన్స్ త్రూ ఫిల్ చేస్తామని అడిగారు, దానికి సంబంధించి కూడా ఇప్పటికీ లేదు అని. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అర్హులు దానికి, డిప్యూటీ సర్వే మా దృష్టిలో కూడా ఉన్నది అది. కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ అంటే అన్ని ఉద్యోగాల సమాహారమే జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ అంటే వేరే వేరే నోటిఫికేషన్ రావు. జాబ్ క్యాలెండర్ ఎన్నికలు అడ్డు రావు. జాబ్ క్యాలెండర్ విడుదలైందంటే ఎందుకు విడుదల కాలేదు ఇందాక అడిగిన ఆ నిరుద్యోగ అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే, మన సమాజంలో ప్రభుత్వానికి అన్ని ప్రాధాన్యత అంశాలు ఉంటాయి, నిరుద్యోగం అనేవాడికి ఉద్యోగమే లక్ష్యం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని సమస్యల్ని ఇప్పుడు వర్గీకరణ చేయకుండా, దాని అవాంతరాలు దాటకుండా, దాని సవాళ్ళను దాటకుండా మన జాబ్ క్యాలెండర్ ప్రకటించవచ్చు. కానీ తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేస్తాం, మేము ఆమరణ దీక్ష చేస్తాం, అసలు ఈ నోటిఫికేషన్ అమలు చేయాలంటే సాధ్యం కాని పని. కాబట్టి సమాజంలో సామాజిక న్యాయం చేయడం కోసం ఈ జాబ్ క్యాలెండర్ అనేది తొందరలోనే, ఇది జూన్ 19వ తారీఖు, ఈ రోజు 19, రాహుల్ గాంధీ గారి జన్మదినం, మళ్ళీ నాకు తెలిసి 19వ తారీఖు లేకుంటే ఆగస్టు మొదటి వారంలోనో ఒక రోజు అటో ఇటో మాత్రం తప్పకుండా, నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం 2 లక్షలకు, నేను అబద్ధం చెప్పను, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలి. కానీ 2 లక్షల అరవకు అట్లా అనిస్తే అది పద్ధతి కాదు. అరవకు నువ్వు కోచింగ్ సెంటర్ యజమాని లాగా ఉండు, నిన్నెవడు నాయకుడు అనుకోవట్లేదు. నువ్వు అట్లా మాట్లాడితే సభ్యత కాదు, అది నువ్వు సభ్యత కాదు. అయితే 2 లక్షలు మేము అబద్ధం చెప్పాం. నువ్వు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అందుకన్నా కదా, ఎవరెవరికో ఏ నినాదం వెనుక ఎవరికో రాజకీయ ప్రయోజనాలు ఉన్నంత వరకు, తెలుసుకోలేనంత వరకు నిరుద్యోగులు మోసపోతారు. నిరుద్యోగులు ఆయనకేందండి, ఆయన భార్య ఉద్యోగం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది ఆయన భార్యకి, ఆయనకేమైతుంది? నిరుద్యోగ కలుపుమండే నిరుద్యోగి పేదవాళ్ళకి బాధ, రోడ్ల మీదకి వస్తాడు, తైతక్కలు ఆడతాడు. కానీ రోడ్ల మీదకి వచ్చి తైతక్కలు ఆడినటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది? గ్రూప్ 3 రాలే, గ్రూప్ 2 రాలే, ఎవరికి రాలే. ఈయనకు ఉద్యోగం వస్తే రాబోయింది. మొన్ననే ఆయన భార్యకు ఉద్యోగం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది. ఆయనకి ఏమైతే నష్టం? కోచింగ్ సెంటర్ డబ్బులు వస్తాయి. నిరుద్యోగిని అయోమయపరిచి, గందరగోళపరిచి, వాళ్ళు చచ్చిపోయే విధంగా చేస్తే కూర్చొని శవాల మీద రాజకీయాలు చేయాలని చూస్తాడు ఆయన. శవాల మీద రాజకీయాలు చేయాలని చూస్తాడు. రాజకీయం అలవాటైంది. ఎమ్మెల్సీ కండక్ట్ చేసింది కదా. ఇదా నీ రాజకీయం కోసం నిరుద్యోగులు సాగు పడతావా? నువ్వు నీ రాజకీయం కోసం నిరుద్యోగులు గందరగోళపరుస్తావా? నీ రాజకీయం కోసం నీ విలువల్ని తాకట్టు పెడతావా? టీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెడతావా? ఈయన దీక్ష చేస్తే ఎవరు వచ్చారండి? బీఆర్ఎస్ నాయకులు వచ్చి దీక్ష విరమించారు. ఆయన మాట్లాడేది, ఆయన మాట్లాడుతున్నా, ఆయన నైట్ గా అవుతుందా? అమ్ముడు పోయినటువంటి వ్యక్తికి అశోక్, బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి అశోక్ జనార్దన్ మాట్లాడిందంటే అర్థం, జనార్దన్ అంటే నిరుద్యోగుడు, ఒక నిరుద్యోగ నాయకుడు, నిజంగా ఆస్పిరెంట్. ఈయన భూమి పుట్టినప్పుడు పుట్టి నిరుద్యోగం ఎట్లా ఇట్లా అంటా నేను ఈయనకు అసలు ఉన్నదా నైతిక అర్హత? ఏం మాట్లాడతాడు? సోయి లేకుండా మాట్లాడతాడు, అసలు సభ్యత లేకుండా మాట్లాడతాడు, ఓపిక లేకుండా మాట్లాడతాడు. మరి ఎవరికి ఇచ్చారు సమయం? మీరు సోయి లేకుండా మాట్లాడొద్దు. అవకాశం నాకు ఇచ్చినప్పుడు నేను మాట్లాడాలా? నీకు అవగాహన ఉంటే నీకు ఉద్యోగం వచ్చేదే, నీకు అవగాహన ఉంటే నీకు ఉద్యోగం వచ్చేదే. నీకే ఉద్యోగం రాలేదు. నీకు ఉద్యోగం రా, కోచింగ్ సెంటర్ పెట్టుకున్నావు, కోచింగ్ సెంటర్ కోట్లు సంపాదిస్తున్నావు, నీ భార్యకు ఉద్యోగం వచ్చి నువ్వు బాగానే ఉంటావు. కానీ నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చి నిరుద్యోగి చావు కారణం అయితే వాళ్ళ కుటుంబం అంటున్నా గందరగోళపరిచే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగుల్ని అయోమయపరిచి, గందరగోళపరిచి, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కూర్చొని గుండె లెక్క లెక్క వాళ్ళ రాజకీయాలు చేయడం చూస్తాడు. బీఆర్ఎస్ తమ్ముడు పోయినటువంటి వ్యక్తి అశోక్ ఆమరణ దీక్ష చేస్తే ఎవరు రాలే? బీఆర్ఎస్ నాయకులు చేశారు. నిరుద్యోగులు అంటే కడుపులో పెట్టుకుంటాం మేము, నిరుద్యోగులు అంటే వాళ్ళని సాదుకుంటాం మేము, వాళ్ళకి ఎటువంటి హాని కలిగాం. కానీ ఆ నిరుద్యోగుల పేరు చెప్పి కూర్చొని గోతికాల కూర్చుంటాడు. ఏం నాయకుడు? ఎప్పుడు కోచింగ్ సెంటర్ యజమాని, కోట్లు సంపాదిస్తున్నాడు ఆయన. కోచింగ్ సెంటర్ ఈ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ కోచింగ్ పెడదాం, లబ్ధి పొందాం, మోసం చేద్దాం అని ఈ నిదానం, ఈ మీటింగ్ మేమేమంటాం? అనుమతించడం బరాబర్ పెట్టుకోండి, మాట్లాడండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మేము వద్దంటలే, ప్రతిపక్ష నాయకుడినే వచ్చి మాట్లాడమంటున్నాం, ప్రతిపక్ష నాయకుడినే వచ్చి అసెంబ్లీకి మాట్లాడమంటున్నాం. నిరుద్యోగులను ఆవేదన అర్థం చేసుకుంటాం, పెట్టండి, మేమేమంటలే కదా. కానీ అక్కడ చేరి, ఆ ముసుగులో చేరి ఆ నిరుద్యోగుల్ని చంపే విధంగా చేసి ఆ రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మాత్రం చెప్తాను, వాళ్ళ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మానసికంగా వాళ్ళు ఉద్వేగపరుస్తున్నారు. ఈ చప్పు, ఇది చండాలమైన రాజకీయం. ఇది ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను బలి చేస్తారు. మానవతర గారు, అశోక్ గారు స్టార్టింగ్ లోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాను ఆ రోజు అని చెప్పారు. ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి దీక్ష చేసినప్పుడు ఎవరు వచ్చిందండి? ఇలా మేధావులు వచ్చారా? బీఆర్ఎస్ నాయకులు వచ్చి దీక్ష చేశారు, కనపడలేదా?
ఏ కనపట్టలేదా అంటన్నా, ఏ కనపట్టలేదా అంటన్నా. ఏమన్నా కోచింగ్ ఇచ్చుకునేవాడు ఈయనకు నోటిఫికేషన్ రాకపోయినా పండగ, ఈయనకి నోటిఫికేషన్ వచ్చినా పండగే. ఈయన కోచింగ్ సెంటర్ నడుస్తుంది, ఈయనకి ఏ నష్టం లేదు. ఆయన భార్యకు ఉద్యోగం వచ్చింది మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈయనకేం నొప్పండి? సగటు నిరుద్యోగ ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోండి. ఈయనకేమైనా లాభం కావాలా? ఇలా G-29 చేసుకొచ్చి ఈ మహానుభావుడు కదా, G-29 కావాలని చేసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం G-29 వీళ్ళ వినతి మీద తిరగొస్తే అదొద్దని చెప్పి రాజకీయం చేసింది ఈయన కాదా? ఏందండి ఎంత ఎంత ఏ విధంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటాడు అశోక్ అనేవాడు. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు మీరు దయచేసి నిరుద్యోగులారా. ఇట్లాంటి మోసగాళ్ళ ఉచ్చులో పడి మోసపోవద్దు. నిజంగా మీ ఆక్రమణ ఉంటే మాట్లాడండి, మేము వింటాం. కానీ ఇట్లాంటి వాళ్ళు ముసుగులో మీ మద్దతు చేస్తే మీ ఉద్యోగం మీరు చేసే మీ ఇట్లాంటి ముసుగేసుకున్న వ్యక్తులు మీ పోరాటంలో వస్తే చాలా తప్పుడు సంకేతాలు పోతాయి, మీకు ప్రమాదం అని చెప్పి నిరుద్యోగం అని చెప్తున్నా. అదే నిరుద్యోగులతో మాట్లాడదు. ఒక నిమిషం అశోక్ గారు, ఇగో నేను బరాబర్ కండవ వేసుకున్నా, ఆయన కండవ కూడా వేసుకోవద్దని దేవుడు. ముసుగులో ఎందుకంటన్నా, నీ ముసుగులో ఎందుకంటన్నా? నేను ఏమంటా, నువ్వు వేసుకోవద్దంటలే, బరాబర్ వేసుకొని మాట్లాడు. బొత్స శ్రీనివాస్ బదులు నువ్వు వచ్చి కూర్చో బీఆర్ఎస్ కండవ వేసుకొని. నీ దీక్షను విరమింపజేసింది బీఆర్ఎస్ కాదా? నీ దీక్షను విరమింపజేసింది బీఆర్ఎస్ నాయకులు కాదా? ఎందుకు ముసుగేసుకుంటావు? నువ్వు కోచింగ్ సెంటర్ బంద్ చేయ, అసలు నువ్వు కోచింగ్ సెంటర్ బంద్ చేయి. నీ భార్యకు ఉద్యోగం కావాలా? నీ ఆయుధం ఉండాలా? వేరే వాడి రోడ్డు మీద గమనార్థం కావాలా? ఎంతమంది చెప్తారు తెలుసు నాకు? అశోక్ వల్ల మేము మోసపోయినాం, అశోక్ చెప్పిన మాటలు విని G-29 కోసం తిరిగినాం. తర్వాత మేము సమయం అయిపోయింది, మాకు ఉద్యోగాలు గ్రూప్ 3 కూడా రాలేదు, కాబట్టి అశోక్ మాటలు విని మోసపోయి చదువుకుంటాం అంటే ఈయన మళ్ళీ లైబ్రరీలో చదువుకునే వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు. అరే ప్రభుత్వము స్పందిస్తుందండి, ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. గతంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు అవకాశం లేదు కలిసి, కానీ ఇలా పరీక్ష వాయిదా వేయాలంటే 3 సార్లు నిరుద్యోగులు కలిసిన కావాలేదా మీతో మాట్లాడడం లేదా? కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామిక వాతావరణంలో మేము పనిచేసుకుంటూ పోతుంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలే కాదండి. ఒక విషయం అండి, ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలే కాదు అమలు చేయటం, అది చేస్తాం. కానీ ఎవరైతే పౌర సమాజం పట్ల వ్యవహరించే తీరు కూడా చూడండి మీరు. ఉద్యోగ సంఘాలని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కూర్చోబెట్టి మా కుటుంబ సభ్యులను నిరుద్యోగులు చేస్తారంటే చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా మేము. కాబట్టి ప్రభుత్వం అంటే వ్యవహారం ఉన్నది. ఇందిరా పార్క్ ఎత్తివేస్తే ఇలా ఇందిరా పార్క్ లో కవిత గారు ధర్నా చేశారు, మేము తెలిస్తే ఇలా జనార్దన్ రేపు వాడు చేస్తాడు, ధర్నా చేస్తాడు. మేము కాదంటలేదు, అందుకే అనుమతులు కూడా ఇస్తున్నాం కదా. మీ హక్కులతో మాట కానీ అనవసరంగా ఇందులో ఆ ముసుగేసుకొచ్చి ఆడ కూర్చొని రెచ్చగొట్టి వాడి దగ్గర పైసలు తెచ్చుకొని వీడి దగ్గర నిరుద్యోగుల దగ్గర కూర్చొని రాజకీయం చేస్తారంటే మాత్రం ఈ కుదరని ముచ్చట. నిరుద్యోగులు కూడా గమనించండి, మీరు అనవసరంగా నిజంగా పాతక సామెత గుర్తొస్తున్నా. ఒక సామెత చెప్తారండి, మన తెలంగాణలో ఒక సామెత ఉంది, అంటే వెనకడికి కూసేగాడిది వచ్చి మన మేసేగాడిని జడగొట్టాడు, చదువుకునే వాడిని అశోక్ లాంటి వాడు చదువుకోని వాడు వచ్చి చెడగొడతాడు, వాళ్ళు అయోమయపరుస్తాడు, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రవర్తిస్తాడు వీళ్ళంతా కూడా. సార్ జనార్దన్ గారు, ఏదైతే సరే మీరు పోరాటం చేస్తున్నారు, రేపు సభ పెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము డెఫినెట్గా నిరుద్యోగుల పక్షాన ఉన్నాము, వాళ్ళకి న్యాయం